మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మొక్కజొన్న గోడౌన్ను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ను అడ్డుకున్నారు. అంబటి మురళిని కాసేపు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు మొక్కజొన్న గోడౌన్ను తెరిపించి రైతులకు అప్పగించాలని అంబటి మురళి డిమాండ్ చేశారు. పొన్నూరులో మొక్కజొన్న పోరు కొనసాగుతూనే ఉంది. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ను పరిశీలించేందుకు మామిళ్లపల్లికి వెళ్లిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూపూడిని తరలిస్తోన్న కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీజ్ చేసిన గోడౌన్ను తెరిచి రైతులకు మొక్కజొన్న అప్పగించాల్సిందిగా అధికారుల్ని కోరారు అంబటి మురళి, జూపూడి. గోడౌన్ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి మురళి. అదే గోడౌన్ లో నువ్వు ఎలక్షన్ చేసి నువ్వు కట్టించి మా వాళ్ళు అదే చెప్పారు, స్థలం సముద్రం ఇది, గోడౌన్ మురళిది. దానిలో నీ లెఫ్ట్ రైట్ చేత పెట్టించి బ్రోకర్ ఉద్యోగం చేయిస్తా, నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు. ఎందుకంటే ప్రతి వాడికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. రాజకీయం ఉంటే నాతో తెలుసుకో, ఎదురెదురుగా నుంచొని తెలుసుకుందాం. నేను సిద్ధం దానికి. మరి నిన్న 4 రోజుల నుంచి స్థానిక అధికారులతో చర్చలు జరుపుతుంటే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మరి సీజ్ చేశారు కదా. స్టాకు చెడ్డదని దొంగదని వారు అనడం లేదు. గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక గోడౌన్ సీజ్ చేశారన్నారు. ఎవడబ్బా సొమ్మయ్యా మీరు సీజ్ చేయటానికి? ధూళిపాళ్ల నరేంద్ర అబ్బా మొగుడు సొమ్మ, లేకపోతే నా అమ్మ మొగుడు సొమ్మ, రైతుల అమ్మ మొగుడు సొమ్ము, రైతుల అబ్బ సొమ్ము. ఆ సొమ్ముని మీరు ఒక మిష చూపెట్టి అలా సీజ్ చేయటం అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏముండదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు అంబటి మురళి. ముందు వెంటనే ఆ గోడౌన్ను విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాళ్ల నరేంద్ర అనేటువంటి కిరాతకుడిని మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండవ డిమాండ్. మా మూడవ డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు, దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మామిళ్లపల్లిలో కులాల గొడవలేం లేవన్నారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. ఏం జరిగిందని అక్కడ? మురళి గారు ఆ ఊర్లో పుట్టడమే తప్ప, మురళి గారు రైతుల పక్షాన్ని నిలబట్టమే తప్ప, మురళి గారు గిట్టుబాటు ధర కావాలి ఈ మొక్కజొన్న రైతులకి అని అడగటమే తప్ప, ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ నేను వెళ్ళొచ్చాను ఆ ఊరు. అక్కడ ఉన్నటువంటి కులాలు ప్రాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. మురళి గారు మీరు చేస్తున్న పోరాటం, మాకు ఎంఎస్పీ రైటు 2400 రూపాయలు వస్తే మేమందరం కూడా మీ వైపు ఉంటామయ్యా, మాకు పార్టీ లేదు గిట్లేదు అని అంటున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, నాట్ ఓన్లీ ఎస్సీస్, రైతు కూలీలు కాదు, అక్కడ ఉన్నటువంటి చౌదరి మిత్రులు కూడా అందరూ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మొక్కజొన్న రైతులు వైసీపీ నేతలపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదన్నారు వైసీపీ నేతలు.